ఏమైంది అసలు ఏడ దెబ్బ దెబ్బ తాకింది అన్న మైజిట్లో ఉంటారు మన మైజిట్లో వాళ్ళు ఉంటారు అంటే మన దగ్గర వినాయక చవితి ఉంటుంది ఏడ తాకినాయి మరి బాగానే తాకినాయి ఇలా కొట్టింది అయితే హోలీ పండుగ కాన మన ఎప్పుడు ప్రతిసారి ఏంది హోలీ పండుగ మేము గ్రాండ్గా చేసుకుంటాం మేము పిట్టలో ఆ పిట్టలో ఉంటే గ్రాండ్గా చేసుకునే వాళ్ళకి ఏం చేసినారంటే మైజిట్లో ఒక్కసారి నమాజ్ అయింది నమాజ్ కనుక నేను ఉరికిపోయి ఏం చేసిన చిన్న చిన్న బాక్సులు ఉండే బంద్ చేసిన బంద్ చేయగానే ఏం చేసిన అంటే బాగు చదివి నమాజ్ అవుతుంది బంద్ చేయాలి అలా మళ్ళీ ఎందుకు లొల్లీలు మొత్తం మనకు ఉండదు ఆ లొల్లీలు చెప్పిన అందుకు పోతే పోని అలా నమాజ్ అయినాక వెళ్ళిపోయినాక మనం రిపీట్ చేద్దాం మనం పాటలు సరే మనిషికి అర్ధ గంట దాకా కూర్చున్నాం మేము అర్ధ గంట దాకా కూర్చున్నాక మొత్తం అయిపోయినాక నమాజ్ అయిపోయినాక మన పాటలు మనం పెట్టుకునే కదా అలా రూల్స్ మనం ఫాలో చేసినాం మన రూల్స్ కూడా వాళ్ళు ఫాలో చేయాలి కదా అలా మనకి ఎందుకు వస్తారు వాళ్ళు అసలు గొడవ ఎక్కడ వచ్చింది అసలు గొడవ అక్కడనే వచ్చిందనా హోలీ పండుగ అక్కడనే అంటే మన గణేష్ టెంట్ ఉంది అక్కడ గణేష్ టెంట్ పక్కన చిన్న చిన్న బాక్సులు పెట్టి డాన్స్ చేస్తుండే ఒక లేడీస్ లో ఎక్కువ మంది లేకుండే కొంచెం దూరం ఎక్కువ మంది లేకుండే అక్కడ ఎక్కువ మంది లేకుంటే మా వాళ్ళు ఏం చేస్తారు ఒక జాతర అవుతుంది మా దగ్గర పిట్టలలో ఒక సంవత్సరం ఒక్కోసారి జాతర అవుతుంది అంటే మన జల్పల్లిలో జాతర అవుతుంది మనం పెద్దలు ఎంత కూడా ఉంటారో అందరూ అక్కడనే వెళ్ళిపోతారు ఆడలేంది తర్వాత సాయంత్రం మెల్లగా పోతారు ఆ జాతరలో ఆ జాతర పోవడానికి కొంచెం ఆడల పిల్లలు ఏం చెప్పినారంటే అన్న కొంచెం డాన్స్ చేసి పోదామా అన్న చాలా సమయం ఉందిగా అంటే టైం చాలా ఉందిగా కొంచెం ఆడుకొని పోదాం హోలీ అంటే సరే రాబోజీ మీరు ఆడని రామని పాటలు పెట్టినా నేను ఆ పాటలు పెట్టినాక నమాజ్ అయిపోయినాక పాటలు పెట్టినాం పాటలా పెట్టినాక నమాజ్ హోలీ డబల్ బెడ్రూమ్ ఉంది ఆ డబల్ వెనుకతోనే పోతున్నారానికి మేమేం చేసినా అలా వెనుకతోనే పోతున్నారు కామని పాటలు పెట్టిన మన రాజాసింగ్ పెట్టినా నేను పాటలు జై శ్రీరామ్ అని పాట పెట్టిన జై శ్రీరామ్ పాట పెట్టితే కొత్త ఉడుకోడు వచ్చిండు వచ్చి వీడియో తీస్తుండు మన ఒకడు చిన్న పిల్లగాడు హోలీ పండుగ ఉంటుంది కానీ కొంచెం తాగుండే మన ఆడపిల్లలది ఆడలు తీస్తుంటే ఆయన మంచిగా తీస్తుండు కుక్క వచ్చి పిల్లగాడు వచ్చి కొంచెం తాగుండే మన పిల్లగాడు వచ్చి ఏం చెప్పినా అన్న మీ ఏమైనా గులాలు బిలాలు పడితే మీకు కోపం వస్తుంది నువ్వు ఇంకా మా దగ్గర వచ్చి మా ఆడల పిల్లలది నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నానా వద్దు అన్న నీ జగన్ నువ్వు వెళ్ళిపోరాదు అంటే ఎందుకు పోవాలి రామని లూకేసిండు ఆయన లూకేస్తే ఏంటి ఒక వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ అమ్మ అంటే అంటారు వాళ్ళ అమ్మ వచ్చి మా పిల్లగాని ఎందుకు కొడుతుంది నీకేంది నీ కూడా కొడతామని పక్కనే కొట్టింది ఆ వీడియోలో కనిపిస్తుంది అట్లా కొట్టిండు ఆ కొట్టంగానే మొత్తం కొట్లాట జరిగింది అది మొత్తం జోరినారు అందరు బయటలతో అందరూ ఏం పిలుచుకున్నారు ఇక రాండ్రా అందరు కొడదాం ఇప్పుడు దొరికినారు 300 మంది ముందు 30 మంది వచ్చినారు అంటే ఫైట్ కాంక ముందు 330 మంది వచ్చినారు మొత్తం ఇట్లా ఆడలకి మొత్తం కొట్టినాక మొగలు మేము ఒక 6 మంది దిగినాం కూడా ఆ పనికి అప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మొక్కలా దొరికినారా ఇల్లు బస్సులా మొత్తం రాండ్రా మస్జిద్లతో ఎంత మంది ఉన్నారు అందరు బయట వెళ్ళని రామని అందరూ 300 మంది మొత్తం బీహార్ లో ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు క్యాప్లు పెట్టుకున్నారు మొక్కలు చూస్తేనే ఎట్లా ఉన్న డేంజర్ గాళ్ళు కనిపిస్తున్నారు అది ఆ డేంజర్ మొత్తం అటాక్ చేసినారు మాటలేంటే ఎవరు రాలే బయట నుంచి రాలే ఇక్కడ నుంచి రాలే ఇక్కడ మేమేం చేసినాం బస్సులో ఉరికినాం ఇంకలో పోయి కాదు బస్సులో జోరినాం బస్సు దాకా వస్తే మనం కూడా చూపిద్దామని ఇంకా పెరుగుతూనే ఉన్నారు వాళ్ళ సైనాల వాళ్ళు పెరిగి మన గణేష్ టెంట్ ఉంది ఆ గణేష్ టెంట్ దగ్గర లీలాబడి ఇస్లాం జిందాబాద్ మరి ఏమేమో పాడుతున్నారు వాళ్ళు మేము కూడా ఎందుకు ఆగినామంటే జై శ్రీరామ్ అని మేము కూడా వెళ్ళాం వాళ్ళు లీలాబడి ఏమంటున్నారు ఈ మా భూమి మీ భూమి కాదు హిందువుల భూమి కాదు ఇది మా భూమి పాకిస్తాన్ భూమి ఇది మీది కాదు అని చెప్తున్నారు మా పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు ఉన్నారు ఈ మీ భూమి కాదురా ఇది మాదిరా హిందువుల భూమి జై శ్రీరామ్ ఎవరు ఊడితే గానీ 2 పోలీసులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళుగా ఆపుతలేరు ఇంకా మాకే కొట్టడానికి వస్తున్నారు మేము బస్సులో కొంచెం జోరున్నాము ఆ పోలీసులు ఇట్లా జరగంగానే మమ్మల్ని అటాక్ చేసినారు వాళ్ళు మొత్తం బస్సులో జోరి అందరినీ కొట్టినారు నేను పోయారు అక్కడ బయట పోయినా అందరినీ అడిగిన సాయం అడిగిన ఎవరు రాలే మేడపల్లి పిఎస్కి పోయినాం మేడపల్లి పిఎస్కి పోతే ఆడ కూడా వచ్చినారు ఈడంటే ఏమో కానీ మేడపల్లి పిఎస్కిలో వస్తే మన హిందువులం ఒక కట్ట అయితలేరు మనకి ఇట్లా హిందువులకి ఒక దారం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని ఒక్క అడగనికి వస్తలేరు ఒక హెల్ప్ అందరు వస్తున్నారు ఏడ దెబ్బ తగ్గింది చూపి వీళ్ళకి ఇట్లా శిక్ష చేయాలి ఇట్లా చేయాలి కథ వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా ముంగర పొద్దుగానే లేవగానే ఇప్పుడు చూసిన పొద్దున ఎక్కించుకుంటూ పోతున్నారు వాళ్ళు అందరూ ఎక్కించుకొని పోతే అక్కడ మేడపల్లి పిఎస్ లో మంచిగా అయింది మాకు జోరు పిఎస్ లో కూడా కొడుతుండే
అట్లానే అంత సమయంలో బజరంగి భయ్ వచ్చినారు. వాళ్ళు వచ్చి అరే మా వాళ్ళు రామలేదు అందరూ జొర్రి కొట్టున్నారు. అప్పుడు బజరంగి భయ్ వాళ్ళు లేకుంటే మేము ఇప్పుడు దాకా సచ్చేటోళ్ళం. మేము వాళ్ళు లేకపోతే మిమ్మల్ని ఇంకా వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టినాం. ఇంకా ఇద్దరు పోలీసులు ఉన్నారని చెప్తారు. ఇద్దరు పోలీసు వాళ్ళు ఆ పోలీసులకి ఇంకా వాళ్ళు కూడా కొట్టినారు. వాళ్ళు కూడా కొట్టినారు. ఆ పోలీసు వాళ్ళు ఈ పిచ్చోళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా మాకే కొడుతున్నారు. వాళ్ళు కొడతలేరు, మాకే కొడుతున్నారు. ఇంకా మీ వీడియోలో చూడండి ఆయన మా ఆడదానికే కోరుతున్నాయి. చక్కగా మన జూమ్ పారిపోయాడు. ఇంకా ఒక్క పోలీసు వాడు మా బాత్రూమ్ లో దాచుకున్నాడు. ఆయన అలా కాపాడానికి ఒక మా పిల్లగాడు ఏం చేసిండు, కొండి పెట్టేసిండు. పోలీసు వాడికి ఎలా కొడతాడో మళ్ళీ కొండి పెట్టేసిండు. ఆయన అంబేద్కర్ పుట్లా ఉంది ఆడ. అంబేద్కర్ ఇది కూడా హిందూదే కాదరా, మళ్ళీ హిందూతోనే ముక్కు పలగొట్టినారు, అద్దాలు పలగొట్టినారు. ఇక్కడ ఇంకొకటి గతంలో కూడా 2 సార్లు కూడా దాడి చేసిరంట. 2 సార్లు అయింది సార్. ఒక్కసారి ఏమైందంటే పోనీ ఇప్పుడు తుర్కలలో మనలో ఎందుకు కొట్లాడా, ఇంకోసారి ఎప్పుడైనా అయితే అప్పుడు చెప్దాంగా మనిషికి గమ్మిన ఒకటి. అలా కూడా పెద్దలు వచ్చినారు. వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసినారు, సరే కామని గమ్మున ఊకినాం. వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారంటే ఇది హోలీ పండుగరా, వీళ్ళ బస్సులా ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్దలు ఉండరు. ఇప్పుడే ఇదే టైం ఉంది అని వాళ్ళు 4 గంటలకి వచ్చి ఖాళీ నమాజ్ కొని వాళ్ళ పేరు చెప్పి ఇట్లా వచ్చి మొత్తం ప్లానింగ్ గా చేసి మాకు కొట్టి పోయినారు సార్. అదే ఇండియాకి చెప్తున్నాను నేను. ఏమి మాకు న్యాయం కావాలి. ఎందుకు కొడతారు? ఈ హిందూ ముస్లింల మస్జిద్ కట్టనియద్దు. ఇక్కడ మన రామ్ మందిర్ కావాలి. మా వాళ్ళు ఇచ్చిర్రు. ఇక్కడ బయట ఉంటారు మన చంద్రగౌళ్ళు, రవిగౌళ్ళు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంతా కలిసి ఇచ్చినారు. వాళ్ళు మా ముంగట వచ్చి కట్టినారు అన్న వీళ్ళు మస్జిద్. అప్పుడు మేము జంగల్లో ఉంటుండే, మస్జిద్ లేకుండే 50 సంవత్సరంతో మేము ఉంటున్నాం. ఇప్పుడు 5 సంవత్సరం వచ్చి ఇప్పుడు కడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? కిషన్ రెడ్డి ఇట్లా వచ్చారు. ఆయన వచ్చినాడు, జల్దీ శిక్ష తీసుకోండి. వాళ్ళకి ఎంతమంది కొట్టినారు, ఎంతమంది వెళ్ళిపోయినారు కదా, అందరే పట్టుకొని రావాలి, లేకుంటే నీకు సస్పెండ్ చేస్తామని చెప్పిపోయి ఉన్నాడు. ఇప్పుడు దాకా పట్టుకోలే పోలీసు వాళ్ళు. ఇప్పుడు దాకా కూడా మాకు టార్చర్ చేస్తున్నాం. మాకు ఇంత దెబ్బలు ఉన్నాయి, మాకు ఇంత నొప్పిలు ఉన్నాయి. మా వాళ్ళకి అందరికీ ఇప్పుడు రావాలి, ఇంకా కొత్తగా సెక్షన్ ఇస్తాం, కొత్తగా పేరు రాయాలి, చేయాలి, అప్పుడు వాళ్ళకి పడతామంటే ఏంది? ఇప్పుడు దాకానా? ఇంకా ఇప్పుడు దాకానా? ఇంకా తుర్కలు ఏంది యూట్యూబ్ ఇది ఓపెన్ చేసి చూస్తే నా పేరు రాపిస్తున్నారు. ఇంకా షారో కలీం వాళ్ళు అందరూ ఇంకా నా పేరు రాపిస్తున్నారు. ఇక్కడ శంకర్ మని ఉన్నాడు, మన మస్జిద్ మీద పెట్రోల్ పోసి కాలు పెడతామని చెప్పినాడు. మని అరే మీ దగ్గర ప్రూఫ్ చూపి రాబోయే మాకు. నేను ఇట్లా చెప్పినా ప్రూఫ్ చూపి నీ మస్జిద్ మీద నాకు కాలిపోయి నాకు రివర్స్ ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిపోయి నీ మీద పెడుతురంట కదా. అదే చెప్తున్నా. వాళ్ళు నాకు అట్లా ప్రూఫ్ ఉంటే నేను శంకర్ని నేను అట్లా నేను చెప్పినామని నాకు ఒక్కోసారి నాకు ప్రూఫ్ చూపి అందరి మీద నేను కాలు పెడితే ఆ మస్జిద్ దగ్గరనే నేను కాల్చి చచ్చిపోతా. ఇట్లా నేను కాల్చినా అంటే చెప్తున్నాను. ఆ దేవుడి మీద ఒట్టు, శ్రీరాముడి మీద ఒట్టు. నేను ఇట్లా ఒక్క మాట చెప్పలే హిందూ ధర్మంతో నేను ఒక గీత కూడా దాటాలి ఇట్లా తేడాగా. ఇప్పుడు కొంతమంది మహిళలను అక్కడ లోపల నుంచి బస్తీ నుంచి తీసుకోపోతున్నారు. మేడపల్లి పిఎస్ తీసుకుపోతున్నారు సార్. ఆ కంప్లైంట్ రాయడానికి అంత నొప్పిలో కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు పట్టించలేరు వాళ్ళు. అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి తీసుకుపోంటున్నారు, కంప్లైంట్ రాస్తున్నారు, ఇంకా కొత్తగా రాస్తున్నారు. ఏం రాస్తున్నారు. ఇక్కడ నొప్పిలో ఉన్న మిందులో అట్లా కనిపిస్తలేరు వాళ్ళ కళ్ళకి. ఇంత నొప్పిలో వాళ్ళంటే ఎవరికి దెబ్బలు ఉన్నాయి, ఎవరికి దెబ్బలు లేవు. అయినా కూడా కావాలని ఇంత పట్టీలు పట్టుకొని వచ్చినారు. వాళ్ళు మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు.